దేశంలో మహిళలను కొన్ని వేల సంవత్సరాలుగా అణిచివేస్తూ వచ్చారు. పితృస్వామ్య వ్యవస్థ మహిళా చైతన్యాన్ని అడ్డుకుంటూ వచ్చింది. స్వాతంత్ర్యం తరువాత అందరూ సమానమని చట్టాలొచ్చినా కూడా మహిళలు రాజకీయంగా వివక్షకు గురవుతూనే ఉన్నారు. 6 దశాబ్దాల్లో దేశ రాజకీయాల్లో స్త్రీల పాత్ర చాలా తక్కువనే చెప్పాలి. మహిళ కోసం మహిళ పోరాడినప్పుడు మాత్రమే మన హక్కులు సాధ్యమైతే ఉన్న లాస్ కరెక్ట్గా అప్లై అయ్యేలా చూస్తే చాలు. ఉమెన్కి సేఫ్టీ లేదు, చేస్తారు అనే నమ్మకం ఏ అమ్మాయికి లేదు. 33% రిజర్వేషన్ అమలు పరిచే విధంగా ప్రభుత్వాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా రాజకీయంలో అన్ని అవకాశాలు కల్పించాలి. రిజర్వేషన్లు అయ్యన్న అవసరం లేదండి, ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ అంటున్నారు. విమెన్గా మేము ఈక్వలే. రాజకీయంగా దేశాన్ని శాసిస్తున్న వారిలో అనేక మంది మహిళలున్నా అది కొద్ది మందికి మాత్రమే పరిమితమైంది. స్వతంత్ర దేశంలో హిందూ కోడ్ బిల్లు తిరస్కరణతో మహిళా రాజకీయ చైతన్యం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. తరువాత ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం రాలేదు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని నినాదం చేసిన పార్టీలు దాన్ని అమలు చేయడం లేదు. చట్టం వస్తే తప్ప మహిళలకు సీట్లివ్వరన్నది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పార్టీల ప్రచారానికి సినిమా హీరోయిన్లు కావాలి, ప్రచార కార్యదర్శులుగా మహిళలు కావాలి, కానీ సీట్లు మాత్రం ఇవ్వరు. మహిళా రాజకీయ ప్రాతినిధ్యంపై విద్యార్థుల అభిప్రాయాలు యువ తెలంగాణలో చూద్దాం. పురుషుడి ఆధిపత్యం కింద ఒక మహిళ బలవుతుంది. ఆ మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తేవాలని ఆయన పార్లమెంట్లో హిందూ కోడ్ల బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు అమలు కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు ఆయన. నిజంగా స్త్రీవాది అంటే అంబేద్కర్ని, ఫూలేని ఇట్లాంటి వాళ్ళని మేము ఈరోజు స్త్రీవాదులుగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మహిళలకు పురుషులతో పాటు ఆస్తిలో సమాన హక్కు కల్పించినా రాజకీయాల్లో మాత్రం సమాన అవకాశాలు ఇవ్వలేకపోయారు. మొదటి లోక్సభలో 24 మంది మహిళా ఎంపీలుంటే 15వ లోక్సభలో 62 మంది మహిళలున్నారు. అంటే 6 దశాబ్దాల్లో మహిళల ప్రాతినిధ్యం 11% మాత్రమే ఉంది. పోరాటంలో సగమైనప్పుడు ఫలితాల్లో మేము సగం లేమా? ఫలితాల్లో మేము కనబడలేదా? మేము ఇంటి వరకే పరిమితం కావాలా? మాలో నాయకత్వ లక్షణాలు లేవా? మేము మహిళా ప్రపంచం పెట్టినాం, మహిళా మీటింగులు పెట్టాం, ఎక్కడ మేము లేము చెప్పండి? ఎక్కడ మేము లేము. అందుకని మమ్మల్ని నిర్లక్ష్యం చేసినాయి. జేఏసీలు మగ జాకులు సక్సెస్ అయినాయి, ఆడ జాకులు విఫలమైనాయి. ఇలా పితృస్వామ్య భావజాలంతో జరుగుతున్న రాజకీయ పార్టీలు చేసిన కుట్రలో ఇటు విద్యార్థినులు ఇటు మహిళలకు సమన్యాయం జరగలేదనేది మేము మాట్లాడుతున్నాం. మన రాజకీయాల్లో సోనియా, సుష్మా స్వరాజ్, మాయావతి లాంటి మహిళా నాయకులున్నా దేశంలో మహిళలకు సరైన రాజకీయ అవకాశాలు లేవు. ప్రాంతీయ పార్టీల్లో మహిళల హవా కొనసాగుతుంది, కానీ ప్రాతినిధ్యం కరువైందంటుంది యువత. ఉమెన్కి సేఫ్టీ లేదు. సపోజ్ ఉమెన్ పాలిటిక్స్కి ఎంటర్ అవుతే వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేయగలుగుతారు. స్త్రీలకు అవకాశం ఇచ్చినట్లయితేనే వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి, శాసనసభకి వెళ్ళి, అసెంబ్లీకి వెళ్ళి అందులో వాళ్ళ సమస్యల గురించి పోరాడినప్పుడే అసలైన గౌరవం స్త్రీలకు దక్కుతుంది. ఇక తెలంగాణలోనూ కీలక పదవులను అందుకున్న మహిళలు ఉన్నారు. కానీ వీళ్లంతా ఎవరో ఒకరి దయతో పదవులు అందుకున్నారన్న విమర్శ ఉంది. రాజకీయాల్లో ఎదిగిన మహిళల సమర్థతను ఉపయోగించుకోవడం కంటే వారిని ముందు పెట్టి మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నాయి పార్టీలు. నవ తెలంగాణలో ఏ పార్టీ మహిళలకు ఎన్ని సీట్లిచ్చిందో చూస్తే మహిళలకు జరుగుతున్న అన్యాయం బయటికొస్తుంది. 119 సీట్లున్న తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ కలిపి 43 మంది మహిళలను మాత్రమే బరిలోకి దించాయి. ఇలా అభివృద్ధిని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలు రిజర్వేషన్ కల్పించకుండా పూర్తిగా మన తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ జిల్లాల్లో 119 స్థానాలు ఉన్నటువంటి మహిళా శాసనసభ అభ్యర్థిత్వాలని ఇచ్చేటప్పటికి పూర్తిగా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 8 స్థానాలు, 5 స్థానాలు, 4 స్థానాలకు మాత్రమే కేటాయించి మన రాష్ట్రంలో మహిళల్ని కించపరిచినటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. 80 కోట్ల మంది ఓటర్లలో 40 కోట్ల మంది మహిళలే. అయినా వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలనే స్పృహ ఏ పార్టీకి కలగలేదు. మహిళలు అన్నింటా సగమని చెబుతున్నా సీట్ల దగ్గర మాత్రం సగానికి అవకాశం రావడం లేదంటున్నారు నేటి తరం. మా సమన్యాయం జరగని పార్టీలను మేము మా ఇంటి పార్టీలుగా మేము స్వీకరించాం. ఆడవాళ్ళను గుర్తించండి, ఆడవాళ్ళను అభిమానించండి, ఆడవాళ్ళ నాయకత్వాన్ని ప్రోత్సహించండి, ఆడవాళ్ళలో ఉన్న ప్రతిభను అవకాశాలు ఇవ్వండి, ముందుకు తీసుకురండి అని. ఎన్నికల ముందు మహిళలకు ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇచ్చిన పార్టీలు ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికి వారిని వదిలేస్తున్నాయని చెబుతున్నారు.
చట్టసభల్లో 30% మంది రిజర్వేషన్ల బిల్లు 2010లో రాజ్యసభకు చేరిన కొన్ని పార్టీల తీరు వల్ల ఇంకా విముక్తి కలగలేదు. అది చట్టం అయితే తప్ప మహిళలకు సరైన న్యాయం జరగదని చెబుతున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న మహిళల్లో సాటి మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం లేదని విద్యార్థుల అభిప్రాయం. నేను కొత్త ఇంకా స్ట్రింజెంట్ లాస్ రావాలని చెప్పి నేను అస్సలు కోరుకోను. ఉన్నవి చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయి, వాటిని కరెక్ట్గా అప్లై చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను. యాక్చువల్లీ విమెన్కి రిజర్వేషన్లు అయ్యన్న అవసరం లేదండి, ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ అంటున్నారు. విమెన్గా మేము ఈక్వలే. నిర్భయ ఘటన తరువాత ఉద్యమం వల్ల స్త్రీలలో చైతన్యం పెరిగింది. చట్టసభల్లో సమాన అవకాశాలు కల్పించినప్పుడే అత్యాచారాలు తగ్గుతాయని వారు చెబుతున్నారు. మహిళలు ఎన్నికైన చోట కూడా పురుషులదే హవా నడుస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇండియాలో అమ్మాయిల్ని రక్షించడం ముఖ్యం, అదే లేదు. సో ఆబ్వియస్లీ అది లేనప్పుడు ఇంకా వాళ్ళు ఎవరిని రక్షించలేరు. ఒక అబ్బాయి తప్పు చేసినప్పుడు అతనికి ఎలా శిక్ష పడాలంటే ఇంకొక అబ్బాయి ఆ పొజిషన్లో రావడానికి భయపడాలి. సో అలాంటి శిక్ష వేసి ఏ పొలిటికల్ లీడర్ అయినా వీఆర్ రెడీ టు ఓట్ టు హిమ్. స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లు అమలు చేసిన శాసనసభ, లోక్సభ సీటు దగ్గర మాత్రం మొండి చేయి చూపించారు. అదే కాక పార్టీల తీరు మహిళలను కించపరిచేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగంగా ఈరోజు సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి పూర్తిగా ఈరోజు సీట్లు కేటాయించకుండా శాసన నిర్మాణాలు చేసేటటువంటి శాఖల్లో, ఆ చట్టాలు రూపొందించేటటువంటి శాఖల్లో మహిళల్ని పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ రకంగా ఉంటే ప్రభుత్వాలు మనుగడ కష్టమవుతుంది, శాసన నిర్మాణాలు కష్టమవుతాయి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థినీలు కూడా లాఠీ దెబ్బలు, రబ్బర్ బుల్లెట్లు తిన్నారు. కానీ మహిళా ఉద్యమకారులను ఏ రాజకీయ పార్టీ ఎందుకు పట్టించుకోలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఎంత కీలకంగా జరిగిందంటే, ఉద్యమము అనే పేరు వింటే ఉస్మానియా అనే గుర్తొచ్చేంత విధంగా కీలకంగా జరిగింది. మనకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదండి, అది ఊహాజనితంగా ఎన్నో మాటలు మాట్లాడుకోవచ్చు. సామాజిక తెలంగాణ కావాలి. సామాజిక తెలంగాణని ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడు మళ్ళీ పోరాటాలు అనేటువంటి పరిస్థితి ఉండదు. మహిళలు అంతరిక్షంలో కూడా అడుగు పెడుతున్నారు గాని చట్టసభల్లో అడుగు పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది మహిళా లోకం. ఇప్పుడున్న మహిళా ప్రతినిధులు మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదంటున్నారు. వచ్చే ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. మన దేశంలోని 80 కోట్ల మంది ఓటర్లలో దాదాపు సగం మంది అంటే 40 కోట్ల మంది మహిళా ఓటర్లే. కానీ వీళ్ళ రాజకీయ ప్రాతినిధ్యాన్ని చూస్తే 10% మించలేదు. అందుకే మన మహిళా లోకం అంతా మహిళా బిల్లు కావాలని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో చేతన్, V6 న్యూస్.